అలాంటిది విశ్వాసం. అందుకే విశ్వాసం, పరిశుద్ధత ఇది 2 కలిసి దేవుని రాజ్యం తీసుకుపోతుంది. విశ్వాసం కూడా ఉండాల. కొంతమంది చాలా పవిత్రంగా ఉంటారు. దేవుని పైన విశ్వాసం ఉండదు. నిజ దేవుని మీద విశ్వాసం ఉండదు. అది చాలా ముఖ్యం. దేవుడు ఉన్నాడు, విశ్వాసం ఉంచాలి. ఆయనని నమ్ముకుంటే మా మధ్యలో వస్తాడని నమ్మాల. ఇది రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పినట్టు. ఇదన్నీ విశ్వాసం. దేవుడు ఉన్నాడని చివరికి ఒక మాట చదువుకొని మనం ప్రారంభించుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. ஆதலால் விசுவாசம் கேள்வினாலே வரும், கேள்வி தேவனுடைய வசனத்தினால் வரும். విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంట? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. క్రీస్తు గురించిన మాటల వల్ల కలుగును. 18 ఆయనను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికి, வாரி மாடலு பூதிகந்தமுல வரைக்கும் வயலு வெள்ளன. இப்படி இருக்க அவர்கள் கேள்விப்படவில்லை என்று கேட்கிறேன். கேள்விப்பட்டவர்கள் அவைகளின் சத்தம் பூமி எங்கும் அவைகளின் வசனங்கள் பூச்சக்கரத்து கடைசி வரைக்கும் செல்லுகிறதே. கண்டினியூ பண்ணுமா. இஸ்ரவேலர் அதை அறியவில்லையா என்று கேட்கிறேன். அறிந்தார்கள். முதலாவது மோசே எனக்கு ஜனங்கள் எல்லாவர்களை கொண்டு நான் உங்களுக்கு எரிச்சல் உண்டாக்குவேன். புத்தியீனமுள்ள ஜனங்களே, உங்களுக்கு கோபமூட்டுவேன் என்றார். మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను. అవివేకమైన జనము వలన. అదే ఇక్కడ ఉందమ్మా, మార్చుదాం. సారీ, 1, 2, 3 ఇక్కడ 13, 14, 15 వచనం చదువుమా. పడిగో. చాప్టర్ 10. ஆதலால் நாமத்தை தொழுது கொள்கிற எவனும் ரட்சிக்கப்படுவான். அவரை விசுவாசியாதவர்கள் எப்படி அவரை தொழுது கொள்வார்கள்? அவரை குறித்து கேள்விப்படாதவர்கள் எப்படி விசுவாசிப்பார்கள்? பிரசங்கிக்கிறவன் இல்லாவிட்டால் எப்படி கேள்விப்படுவார்கள்? அனுப்பப்படாவிட்டால் எப்படி பிரசங்கிப்பார்கள்? சமாதானத்தை கூறி நற்காரியங்களை சுவிசேஷமாய் அறிவிக்கிறவர்களுடைய பாதங்கள் எவ்வளவு அழகானவைகள் என்று எழுதியிருக்கிறதே. ஆனாலும் சுவிசேஷத்துக்கு எல்லோரும் கீழ்ப்படியவில்லை. அதை குறித்து ஏசாயா கர்த்தாவே, எங்கள் மூலமாய் கேள்விப்பட்டதை విశ్వసితవన్ యార్ என்று சொல்லுகிறான். ఇంకెత్తిన వార్త చొల్లపట్టుకుది. ఇన్ని మాటలు చెప్పబడి ఉంది. కారణం ఏమంటే దేవుని విశ్వాసించాలంటే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకరు వచ్చి బోధ చేయకపోతే విశ్వాసం వస్తుందా? రాదు. అందుకే చెప్తున్నాడు, తనకి బోధ చేయకపోతే విశ్వాసించరు. బోధ చేసేవాడిని పంపకపోతే బోధ చేసేవాడు ఎట్లా వస్తాడు? రాడు. ఇందుకే ఇప్పుడు సేవకులు, చర్చి ఇదన్నీ ఎందుకుందంటే ఈ వచనం ప్రకారమే. ఈ వచనం ఈ పని చేయాలా. చేస్తేనే ఒకళ్ళు తెలియదు. పల్లెటూరులో చాలా మంది ఉన్నారు, వాళ్ళకు చెప్పేవారు లేరు. అందరు చర్చికి రమ్మంటే అందరు రారు. చర్చికి అందరు కూడికి రమ్మంటే రారు. వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళకు సందేహం ఉంటుంది. ఆ సందేహం అని చెప్పాలా. ఒకళ్ళు చెప్పాలంటే పని పాటాన్ని ఇడిచిపెట్టి ఏం చేయాలి? ఆయన పోవాలా. ఇప్పుడు పని పాట ఇడిచిపెడితే ఆయనకు అన్నం పెట్టేవారు ఎవరు? వాళ్ళ కుటుంబాన్ని పోషించే వాళ్ళు ఎవరు? అందరు కలిసి దానికి ఒక సంఘం అని ఉంటుంది, చర్చ్ అని ఉంటుంది, ఒక సొసైటీ అని ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఈయనకు నెలకి ఇంత జీతం ఇస్తాం, ఈయన ఈ పని చేయాలా. అది కూడా ఆ మనిషి అరుగుడు అయిన ఉన్నాడా దేవుని మాటకు